ఈ రాష్ట్ర పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో మనకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి పాలన మైనారిటీకి ప్రత్యేకంగా వెన్నిపోటు అని కానీ మీ అందరికీ తెలియచేస్తున్నా. ఈరోజు మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే, మన రాష్ట్ర బిడ్డలు భవిష్యత్తు బాగుండాలంటే ఒక అనుభవమైన వ్యక్తి, ఒక విజనరీ, ఒక చాణక్యుడు ఈరోజు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవసరం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చూడండి. కనీసం ముస్లిం సోదరులకి పండగ పూట సేమియాలు చక్కెర ఇయ్యాలనే మనసు కానీ లేదు. దాన్ని కానీ తీసేశాడు జగన్మోహన్ రెడ్డి. రంజాన్ రోజు ముస్లిం సోదరులందరూ సంతోషంగా పండగ చేసుకోవాలని 2014లో భారతదేశంలో ఎక్కడ కానీ రంజాన్ తోఫా అనేది లేదు. అటువంటిది మన రాష్ట్రంలో ఉండే ముస్లిం సోదరులు, నాకు తెలుసు మేమిచ్చే సేమియాతో, మేమిచ్చే చక్కెరతో మీరు పండగ చేసుకుంటారని కాదు. అయితే ఆ 1% ఆ ఒక్క కుటుంబం ఎవరైతే పండగ చేసుకోలేని స్థితిలో ఉన్నారో వాళ్ళ ఇంటి దాకా చంద్రన్న తోఫా పోవాలని చెప్పి ఆ రోజు రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. మనసు ఉండాలి. ఆడిచ్చిన చక్కెరతో సేమియాతో కాదు. ఒక్క కుటుంబం కానీ పండగ రోజు పస్తుండకూడదు అనేది ఆలోచన. మీ అందరికీ తెలియచేస్తున్నా, 2014 నుంచి 2019 దాకా ఈ రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలకి భారతదేశంలో ఇమాంలకు, మౌజన్లకి ఒక గౌరవ వేతనం ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. భారతదేశంలో ఇంకెక్కడ ముస్లిమ్స్ లేరా? ప్రేమ, అభిమానం. మనిషికి కావాల్సింది భోజనం తర్వాత గౌరవంగా బ్రతకాలి. ఈరోజు మీరందరూ అర్థం చేసుకోవాలి. మనకు మసీదులు భగవంతుని ఇల్లు, దానికోసం ప్రాణాలు ఇవ్వడానికి కానీ రెడీ మనం. అటువంటి మసీదులకి రంజాన్ నెల వచ్చినప్పుడు రిపేర్లకి, మెయింటెనెన్స్కి, సున్నాలు కొట్టుకోవడానికి డబ్బులు ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డికి ఈ యొక్క రంజాన్ తోఫా తీయడానికి డబ్బులు లేవా? మసీదులకి ఇవ్వడానికి మనసు లేదా? ఈరోజు ఆడబిడ్డల పెళ్లిలు గతంలో కానీ చంద్రబాబు నాయుడు గారు రానిప్పుడు ముందు రాజశేఖర్ రెడ్డి గారు కానీ ఇస్తున్నారు 15,000 రూపాయలు. డబ్బులది కాదు సమస్య. ఒక డయాస్ పైన 100 మంది 200 మంది అమ్మాయిల్ని కూర్చొని పెట్టి సామూహిక వివాహం చేపిస్తున్నారు. దానికి మీ డబ్బులు వద్దు, ఈ పెళ్లి వద్దు అని వెళ్ళిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఆడబిడ్డకి మనసు ఇబ్బంది కలగకూడదని చెప్పి ఆ పెళ్లి కూతురు అకౌంట్కి 50,000 తీసుకెళ్లి ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు. ఇక్కడ మీరందరూ చూడాలి, డబ్బు ఎవరు ఇంట్లో డబ్బులు కాదై, మీ డబ్బులు. అయితే మీ పైన ఉండే ప్రేమ, మీ పైన ఉండే అభిమానం, దీన్ని మీరందరూ అర్థం చేసుకోవాలి. ఈరోజు నేను టైం నాకు చాలా తక్కువ ఉంది. బాబు గారు ఆల్రెడీ మాట్లాడాల్సి ఉంది. అయినా 2 మాటలు చెప్తాను. ఈరోజు ఏ సోషల్ మీడియాలో చూస్తే 4% రిజర్వేషన్ పురంధేశ్వరి గారు తీసేశారు అని చెప్పారు, అచ్చెన్నాయుడు గారు తీసేయమని చెప్పారు అని చెప్తున్నారు. ఎంత దుర్మార్గం ఇది! ఈరోజు మీరు ఒక్కసారి అర్థం చేసుకుంటే 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ఒక డెలిగేషన్ చేసి
నన్ను, షరీఫ్ గారిని, నంద్యాల ఫరూక్ గారిని, ఇంకా 5-6 మంది ముస్లిం లీడర్లని ఢిల్లీకి పంపించి సుప్రీంకోర్టు లాయర్లకి ఎంత ఖర్చైనా సరే ఈ 4% చట్టబద్ధం తేవాలని చెప్పి పోరాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని మీ అందరినీ మనవి చేస్తా ఉన్నా. ఇంకోటి, అందరూ తెలుగుదేశం ఎన్డీఏతో కలిసిపోయింది, మన పరిస్థితి ఏంది అనే ఒక ఆందోళనలో ఉన్నారు. మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నా, 2014-19లో తెలుగుదేశం ఎన్డీఏతో ఉండింది. అప్పుడే మనం ఇమాములకు మౌజన్లకి ఎన్డీఏతో కలిసినప్పుడు ఇమాములకు మౌజన్లకి జీతాలు ఇచ్చాం. ఎన్డీఏతో కలిసినప్పుడు ఆడబిడ్డలకి పెళ్లికి కానుక ఇచ్చాం. ఎన్డీఏతో కలిసినప్పుడు మసీదులకు రిపేర్లకు ఇచ్చాం. ఎన్డీఏతో కలిసినప్పుడు మైనారిటీ లోన్స్ ఇచ్చామని కానీ మీ అందరికీ మనవి చేస్తున్నా. అందుకోసం మిమ్మల్ని కాపాడే బాధ్యత, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ముస్లిం సోదరుని కాపాడే బాధ్యత చంద్రబాబు గారు తీసుకుంటారని కానీ మనవి చేస్తూ, ఈరోజు ఎక్కువ సమయం ఈ కార్యక్రమం మీతో ఇంటరాక్షన్ చేసే కార్యక్రమం కాబట్టి చంద్రబాబు గారు మీతో మాట్లాడతారు. లాస్ట్కి చిన్న మాట చెప్తా. అబ్దుల్ సలాం నంద్యాలలో మన ముస్లిం సోదరుడు కుటుంబంతో సహా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అని కానీ మీ అందరూ గుర్తుపెట్టుకోవాలని కానీ తెలియజేస్తూ, మరి ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.